హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఇది బేస్మెంట్ టూర్. రండి చూసేద్దాం. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. సో వాళ్ళు రీసెంట్గానే మూవ్ అయ్యారు. అందుకే ఇంకా వాళ్ళని అడిగి మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. కార్ పార్క్ చేశాక మెయిన్ ఎంట్రన్స్ కాకుండా పక్కకి ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. అదే మన బేస్మెంట్ ఎంట్రన్స్. కొన్ని హౌసెస్కి అయితే లోపల నుంచే బేస్మెంట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇది రెంటెడ్ కాబట్టి బయట నుంచి సెపరేట్ ఎంట్రన్స్ పెట్టారు. మనం ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే స్టెప్స్ ఇలా కింద వైపుకి కనిపిస్తాయి. ఇప్పుడు మనం స్టెప్స్ దిగుతున్నాం అనమాట, అంటే భూమి లోపలికి వెళ్తున్నాము. జనరల్గా బేస్మెంట్ అయితే చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే అది ఇట్లా మట్టి లోపల భూమి లోపల ఉంటుంది కదా. సో అందుకే కొంచెం చల్లగా ఉంటుంది బయట టెంపరేచర్తో పోల్చుకుంటే. వెల్కమ్ టు ప్యారడైజ్ అని బోర్డు కూడా పెట్టారు. డోర్ తీసి లోపల రాగానే రైట్ సైడ్ ఒక స్టోరేజ్ రూమ్ లాగా ఉంది. అక్కడ వచ్చేసి పెద్ద ట్రాలీస్, వాక్యూమ్ క్లీనర్ అలాంటివి పెట్టుకున్నారు. ఇంకా లెఫ్ట్లో వాషింగ్ మెషిన్ అండ్ డ్రైయర్ పెట్టారు. దానికి 2 డోర్స్ కూడా ఉన్నాయి. ఇంకా దీని పక్కనే బాత్రూమ్ ఉందన్నమాట. జనరల్ గా బేస్మెంట్ వాష్రూమ్స్ అన్ని ఇలాగే ఉంటాయి. కొన్ని హౌసెస్ లో అయితే బాత్ టబ్స్ ఉంటాయి, కానీ నాకెందుకో ఇలాగే నచ్చుతుంది. మీరేమంటారు? షవర్ కి కూడా కర్టన్స్ కాకుండా మంచిగా డోర్స్ అయితే ఇచ్చేసారు, గ్లాస్ డోర్స్. ఇంకా ఈ వాష్రూమ్ పక్కకే ఒక బెడ్రూమ్ అయితే ఉంది. ఇది మన ఆశీష్ బెడ్రూమ్ అన్నమాట. చాలా నీట్ గా ఉంది. ఈ రూమ్ లోనే అటాచ్డ్ క్లాజెట్ కూడా ఉంది. ఇంకా ఈ బెడ్రూమ్ పక్కనే వాళ్ళ చెల్లి బెడ్రూమ్ కూడా ఉంది. ఇది కూడా చాలా నీట్ గా ఉంది అండ్ స్పేషియస్ గా ఉంది. ఇంక ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ అండ్ కిచెన్ పక్క పక్కనే ఉంటాయి, అంటే సెపరేషన్ ఏమి ఉండదు, ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ లాగా. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్, దాని పక్కనే స్టవ్. ఇది చూసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇండియాలో కూడా ఇలాంటి బేస్మెంట్ కాన్సెప్ట్ ఉంటే చాలా బాగుంటుంది కదా, మీరేమంటారు? ఈ హౌస్ వచ్చేసి చాలా కొత్త కన్స్ట్రక్షన్ అనమాట, అందుకే లైటింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ చాలా కొత్తగా ఉన్నాయి. కెనడాలో ఇప్పటిదాకా నేను చూసింది ఏంటంటే, మనం తీసుకునే ప్రతి రెంటెడ్ హౌస్కి ఫ్రిడ్జ్ అండ్ స్టవ్, కొన్ని ఎలక్ట్రానిక్స్ అంటే మైక్రోవేవ్ అట్లాంటివి కామన్గా ఇస్తారు. అది డిపెండ్స్ ఆన్ ద ఓనర్ కూడా. ఇంకా కొన్ని అపార్ట్మెంట్స్లో అయితే వాషింగ్ మెషిన్ అండ్ డ్రైయర్ అందరికీ కామన్గా ఉంటాయి. ఒక కామన్ రూమ్లో పెట్టేస్తారు. సో మనం ఎప్పుడు వేసుకోవాలంటే అప్పుడు ఆ రూమ్కి వెళ్ళి వాడుకోవాలి. ఇంక ఇక్కడికి వచ్చేస్తే మేమైతే కొన్ని వంట ప్రిపరేషన్స్ చేస్తున్నాము. ఈరోజైతే బిర్యానీ, మటన్ కర్రీ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా రావాలి. ఇంకా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఫుల్గా మెక్కేసి కాసేపు మాట్లాడేసుకొని ఒక మూవీ చూసి అయితే ఇంటికి వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.